ఇప్పుడు ఎన్పి యాడ్ అండ్ ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ మీకు బేసిక్ కాన్సెప్ట్ చెప్పి తర్వాత దాని గురించి చెప్తాను. ఎన్పి యాడ్ అంటే ఏంటి, ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి. ఇప్పుడు ఇది అర్థమవుతుంది. ఇప్పుడు పి అంటే పాయింట్ టైం, ఎన్పి అంటే నాన్ డిటర్మినిస్టిక్ పాయింట్ టైం, ఎన్పి కంప్లీట్ ఎన్పి యాడ్ అనేది దీని నుంచి వస్తాయి అనమాట. ఎన్పి నుంచి పి నుంచి వచ్చినాయి ఎన్పి కంప్లీట్ ఎన్పి యాడ్. ఇప్పుడు పి అంటే ప్రాబ్లమ్ విచ్ కెన్ బి సాల్వ్ ఇన్ పాలినామియల్ టైం. అయితే ప్రాబ్లమ్స్ పాలినామియల్ టైంలో సాల్వ్ అవుతాయో వాటిని పి లెక్క అంటారు. ఎన్పి ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ విచ్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ పాలినామియల్ టైం. ఇప్పుడు చెప్తున్నా ఇంకోసారి ఏంటంటే, ఏవైతే ప్రాబ్లమ్స్ సాల్వ్డ్ విత్ ఇన్ పాలినామియల్ టైం ఆర్ నోన్ యాజ్ పి ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ విచ్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ పాలినామియల్ టైం నోన్ యాజ్ ఎన్పి ప్రాబ్లమ్స్. అర్థమైంది? పాలినామియల్ టైంలో సాల్వ్ అయితే పి అంటారు. పాలినామియల్ టైంలో సాల్వ్ కాకపోతే, పాలినామియల్ టైంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతే దాన్ని ఎన్పి ప్రాబ్లమ్స్ అంటారు. ఇప్పుడు చూడండి, అది ఇప్పుడు ఎన్పికి ఎన్పికి డిఫరెన్స్. అది ఇంకోటి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, పి ఇదేమో ఒక సబ్సెట్ ఎన్పి యొక్క, ఎన్పి అంటే ఇంకోటి నేను సపరేట్. ఈ రెండు కలిపితే ఒక ఇంటర్సెక్షన్ ఫామ్ ఏం చేసిన, ఎన్పికి ఎన్పి ఆర్కి ఇంటర్సెక్షన్ ఫామ్ ఏం చేసిన. ఈ ఇంటర్సెక్షన్ని ఏమంటారు? ప్రాబ్లమ్స్ విచ్ ఈజ్ ఎన్పి ఆర్ అండ్ ఎన్పి కంప్లీట్ ఈజ్ ఎన్పి ఒకటి ఎన్పి ఆర్, రెండింటిని కలిపితే ఇంటర్సెక్షన్ ఫామ్. ఈ కామన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్స్ అంటారు. అర్థమైందా? ఎన్పిఏ ప్రాబ్లమ్స్ అండ్ ఎన్పిఏ ఆర్ ప్రాబ్లమ్స్, ఆ రెండింటిని కలిపితే ఒకటి ఇంటర్సెక్షన్ అయింది చూసినాం ఇక్కడ. ఈ దాన్నే ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్స్ అంటారు. వీటిని ఈ ఇంటర్సెక్షన్ని ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్స్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఆల్ ఎన్పి ప్రాబ్లమ్స్ దట్ కెన్ బి రెడ్యూస్ ఎ సెట్ విత్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఈజ్ నోన్ యాజ్ ఎన్పి ఆర్ కంప్లీట్. ఏదైతే ఎన్పి ప్రాబ్లమ్స్ ఉంటాయో రెడ్యూస్ చేస్తాం టు ఏ సెట్ విత్ ఏ గివెన్ టైం. వాడు ఇచ్చిన గివెన్ టైంలో ఆ ఎన్పి ప్రాబ్లమ్స్ని రెడ్యూస్ చేస్తాం కదా. ఆ రెడ్యూస్ చేస్తాం చూసినామా, వాటిని ఎన్పిఆర్ ప్రాబ్లమ్స్. ఏవైతే నువ్వు ఎన్పి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ఎన్పి ప్రాబ్లమ్స్ని నువ్వు రెడ్యూస్ చేయగలుగుతున్నావు. ఎన్పి ప్రాబ్లమ్స్ని నువ్వు రెడ్యూస్ చేయగలుగుతున్నావు విత్ ఇన్ గివెన్ టైంని, ఆ ప్రాబ్లమ్స్ని ఎన్పిఆర్ ప్రాబ్లమ్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద కంప్యూటింగ్ టైం, ఆ కంప్యూటింగ్ టైం ఆధారంగా ఆల్గరిథమ్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి పాలినామియల్ టైం, ఒకటి ఇది అంటే నీకు చెప్తున్నా నీకు నెక్స్ట్ పేపర్లో అర్థమవుతుంది. డిపెండింగ్ ఆన్ ద కంప్యూటింగ్ టైం ఆధారంగా ఆల్గరిథమ్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి పాలినామియల్ టైం, ఒకటి ఎక్స్ప్లోనేషన్ టైం. పాలినామియల్ టైం అంటే తక్కువ టైంలో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇది ఎక్స్ప్లోనేషన్ టైం అంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. చాలా చిన్న ప్రాబ్లమ్స్, స్మాల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకున్నాం అనుకో, దాన్ని ఎక్స్ప్లోనేషన్ టైం అంటారు. తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినా దాన్ని పాలినామియల్ టైం అంటారు. ఇప్పుడు ఎక్స్ప్లోనేషన్ టైంకి ఎగ్జాంపుల్స్ ఏంటి? 0.1 స్నాప్సాక్, 2 power n టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. ట్రావెలింగ్ సేల్స్ పైనకి 2 power n తీసుకుంటుంది. సో చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ టైం తీసుకున్నాం అనుకో, దాన్ని ఎక్స్ప్లోనేషన్ టైం అంటారు. పాలినామియల్ టైం అంటే తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇప్పుడు లీనియర్ సెర్చ్ కానీ బైనరీ సెర్చ్ కానీ, లీనియర్ సెర్చ్కి ఎన్నో, బైనరీ సెర్చ్కి లాగ్ ఆఫ్ n, ఇది వీటి యొక్క టైం కాంప్లెక్సిటీ. అర్థమైందా? తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అవుతాయి పాలినామియల్ టైం. ఈవెన్ చిన్న ప్రాబ్లమ్స్ కూడా తక్కువ టైంలో సాల్వ్ చేయలేకపోతే వాటిని ఎక్స్ప్లోనేషన్ టైం అంటారు, డిపెండింగ్ ఆన్ కంప్యూటింగ్ టైంలో. ఆల్గరిథమ్స్ రెండు అంటారు. ఇప్పుడు ఈ ఆల్గరిథమ్స్ ఇప్పుడు ఏం చూడండి, ప్రాబ్లమ్స్ విచ్ డూ నాట్ బి సాల్వ్డ్ ఇన్ పాలినామియల్ టైం కెన్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఇప్పుడు తక్కువ టైంలో సాల్వ్ అవుతాయి అనుకున్నాం. సో ఈ పాలినామియల్ టైంలో కూడా సాల్వ్ చేయకపోతే ఇవి ఇంకా ఫర్దర్గా డివైడ్ అయ్యాయి. ఆ ఫర్దర్గా డివైడ్ అయినాయి ఈ ఎన్పి కంప్లీట్ అండ్ ఎన్పి ఆర్ ప్రాబ్లమ్స్. ఓకే, పాలినామియల్ టైంలో సాల్వ్ చేయని ప్రాబ్లమ్స్ని ఫర్దర్గా ఇంకా డివైడ్ చేసేయండు, వాటినే ఎన్పి కంప్లీట్ ఎన్పి ఆర్ అంటారు. ఇప్పుడు ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేస్తారంటే, a problem that is NP complete has the property that it can be solved in polynomial time if and only if other NP complete problems can be solved in polynomial. ఇప్పుడు అది పాలినామియల్ టైంలో సాల్వ్ చేయగలుగుతాడు ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఒక ఎన్పి కంప్లీట్ ప్రాబ్లం అనుకున్నాం. ఇది ఎట్లా సాల్వ్ చేయగలుగుతావు? నువ్వు ఇది ఎప్పుడు సాల్వ్ చేయగలుగుతావు? ఎప్పుడు మిగతా ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసినావా, మిగతా ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా నువ్వు ఇవన్నీ సాల్వ్ చేయగలిగితే ఆటోమేటిక్గా నువ్వు కూడా ఈ ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతావు. మిగతా ఉన్న ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్స్ నువ్వు టైంలో సాల్వ్ చేయగలిగితే అప్పుడు ఈ మెయిన్ ఎన్పి కంప్లీట్ ప్రాబ్లమ్లో నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. ఓకేనా? ఇది ఎన్పి కంప్లీట్. ఎన్పి ఆర్ అంటే ఏంటిది? ఇఫ్ అండ్ ఓన్లీ ఎన్పి ఆర్ problem can be solved polynomial time, then all NP complete problems can be solved in, ఇప్పుడు ఇంకోసారి, if an NP-R problem can be solved in polynomial, then all NP complete problems can be solved in polynomial time. సో ఇప్పుడు అర్థమైనా NP కంప్లీట్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది అంటే ఏవైతే ఉన్న మిగతా NP కంప్లీట్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతున్నాయి ఆ టైంలో, అప్పుడు ఈ NP కంప్లీట్ ప్రాబ్లం కూడా
సాల్వ్ అవుతాయి. మిగతా ఉన్న ఎన్పీ కంప్లీట్స్ అన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితేనే ఈ మెయిన్ యొక్క ఎన్పీ కంప్లీట్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అట్లనే ఇప్పుడు ఎన్పీ ఆర్ట్ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేసినావు అనుకో విత్ ఇన్ ద గివెన్ టైం, అప్పుడు ఏం చేయొచ్చు, దాని ఆధారంగా ఎన్పీ కంప్లీట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? నువ్వు ఎన్పీఆర్ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేసినావు విత్ ఇన్ గివెన్ టైం, అప్పుడు దాని ఆధారంగా నువ్వు ఎన్పీ కంప్లీట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇఫ్ ఎన్ ఎన్పీఆర్ ప్రాబ్లమ్ కెన్ బి సాల్వ్ ఇన్ పార్లమెంట్ టైం, ఆల్ కంప్లీట్ ఎన్పీ కంప్లీట్ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్ ఇన్ ప్రాబ్లమ్. సో నువ్వు ఇది సో దీనికి సాల్వ్ చేసినావు దీన్ని నువ్వు ఎన్పీఆర్ని, దాని ఆధారంగా నువ్వు ఇప్పుడు అన్ని మిగతా ఉన్న ఎన్పీ కంప్లీట్ ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వు సాల్వ్ చేయగలుగుతావు ఎన్పీఆర్ ఆధారంగా. ఓకేనా? ఇది